అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. వెల్కమ్ టు భారతీ స్టడీ సర్కిల్. సో మనము ఎవ్రీడే ఆఫ్లైన్ బ్యాచ్లో వచ్చేసరికి 4 hours క్లాస్ రన్ చేస్తున్నాం, కొత్తగా న్యూ బ్యాచ్ స్టార్ట్ చేసి. సో వాటికి సంబంధించి క్లాస్ కాకుండా ఎవ్రీడే వచ్చేసరికి మనం క్విజ్ పేపర్స్ ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చాం. ఆ క్విజ్ పేపర్స్లో భాగంగా ఇప్పటికే మనం ఆల్మోస్ట్ మీ చేతికైతే ఆఫ్లైన్లో ప్రతి స్టూడెంట్కి 7 క్విజ్ పేపర్స్ అయితే వచ్చినాయి. ఓకే, 6 క్విజ్ పేపర్స్ అయితే వచ్చినాయి. వీటిల్లో 4కి ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఈ రోజు ఇచ్చిన క్విజ్ పేపర్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చాం. సో దాంట్లో భాగంగా ఇప్పటివరకు మనకి 4 ఎక్స్ప్లెనేషన్ అయిపోయినాయి, 6 పేపర్స్ మీ చేతికి వచ్చినాయి. ఇప్పుడు 5వ క్విజ్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు చెప్పాను క్లాస్లో క్విజ్ అంటే ఏమని చెప్పేసి 30 క్వశ్చన్స్ ఇస్తామని చెప్పేసి 30 అందులో 10 అర్థమెటిక్, 10 రీజనింగ్, 10 ప్యూర్ మ్యాథ్స్. ఈ 30 క్వశ్చన్స్ కూడా ప్యూర్ మ్యాథ్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకే, సో అందులో భాగంగా ఫస్ట్ వన్కి వచ్చేద్దాం. చూడండి, ఈ క్విజ్ 5 లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ అర్థమెటిక్ కి సంబంధించి. ఇంగ్లీష్ లో క్వశ్చన్ ఏమని ఉందంటే, ది రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మార్బుల్స్ హ్యాస్ హరి అండ్ నీరజ్ హ్యాస్ 5:9 while the ratio of the number of marbles that Jairam and Neeraj ratio ఏమి ఇచ్చారు, 7:8 అని ఇచ్చారు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దట్ హరి అండ్ జైరామ్ అని చెప్పి ఇచ్చారు. సో తెలుగులో చెప్పాలంటే మనకి హరి నీరజ్ రేషియో ఇచ్చారు. ఇది హరి అని తీసుకుంటే, నెక్స్ట్ నీరజ్ తీసుకుంటే ఈ రేషియో కాస్త 5:9 అని చెప్పి ఇచ్చారండి. సెకండ్ వన్ వచ్చేసరికి జైరామ్ అండ్ నీరజ్ సంబంధించి ఇచ్చారు. సో ఇది జైరామ్, ఇది నీరజ్, వీళ్ళు రేషియో ఏమని ఇచ్చారు, 7:18 అని చెప్పి ఇచ్చారు. అయితే మనకి ఏం కావాలి క్వశ్చన్ లో, జైరామ్ అలాగే నెక్స్ట్ హరికి సంబంధించిన రేషియో కావాలి అంటే జనరల్ గా ఇది రేషియో ప్రపోర్షన్ టాపిక్. ఇది రేషియో ప్రపోర్షన్ లో బేసిక్ కాన్సెప్ట్ ఇది. సో పెద్దగా డెప్త్ ఏమి ఉండదు, కానీ చాలా ఈజీగా అయిపోతుంది. దీన్ని 2 రకాలు చేయొచ్చు. ఒకటి బ్యాలెన్స్ చేయడం అంటారు, లేదు అనుకుంటే మల్టిప్లై చేయడం అంటారు. సో నేను ఇక్కడ నాకు హరికి సంబంధించిన రేషియో కావాలన్నా, లేదు నెక్స్ట్ నీరజ్ కావాలన్నా, జైరామ్ కావాలన్నా 2 రకాలుగా చేయొచ్చు. మొదటి రకం ఏంటంటే, ఇక్కడ మీరు చూడండి, ఇది 5:9 కదా. ఇక్కడ మనకి నీరజ్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. నీరజ్ వచ్చేసరికి నేమో సేమ్ కాబట్టి ఇక్కడ 18 ఉంది కదా, 9 కూడా 18 గా మార్చామనుకుందాం. అప్పుడు నీరజ్ సేమ్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ 18 గా మార్చాలి అంటే 9 ని మనం 2తో మల్టిప్లై చేయవలసి ఉంటుంది. సో 2తో మల్టిప్లై చేస్తున్నాం. 2 5s are 10, 2 9s are 18. ఇప్పుడు మీరు చూస్తే హరి రేషియో 10 ఉంటే నీరజ్ 18 ఉంది, అలాగే జైరామ్ 7 ఉంటే నీరజ్ 18 ఉంది. సో బోత్ ప్లేసెస్ లో కూడా నీరజ్ సేమ్ వస్తుంది. క్వశ్చన్ ఏమడిగారు, ఎంతకి వారు హరికి అలాగే జైరామ్ కి రేషియో కావాలని. హరి వచ్చేసరికి ఈ ప్లేస్ లో ఉన్నాడు కాబట్టి 10 హరి, జైరామ్ వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు 7. సో హరికి జైరామ్ కి రేషియో ఎంత అంటే 10:7. ఆన్సర్ ఆప్షన్ డి. మరొకసారి మీరు చూస్తే వారు హరికి అలాగే నీరజ్ కి రేషియో ఇచ్చారు, జైరామ్ కి నీరజ్ కి రేషియో ఇచ్చారు. ఇక్కడ బోత్ ప్లేసెస్ లో కూడా నీరజ్ అనే వ్యక్తి వస్తున్నాడు. నీరజ్ అనే వ్యక్తి బోత్ ప్లేసెస్ లో సేమ్ కాబట్టి అతని వాల్యూ కూడా సేమ్ ఉండాలి. ఇక్కడ మీరు చూస్తే 18 ఉంది కదా, 9 కూడా 18 గా మార్చేసాం అనుకుందాం. సో ఆటోమేటిక్ గా నీరజ్ సేమ్ అయిపోతాడు, హరి వాల్యూ వచ్చేస్తుంది, జైరామ్ వాల్యూ వస్తుంది. సో అందుకే నేను ఏం చేస్తా, ఈ రేషియోని 2తో మల్టిప్లై చేశాను. అప్పుడు రేషియో 10:18 గా చేంజ్ అయిపోయింది. హరి ప్లేస్ లో 10 వస్తుంది, నీరజ్ ప్లేస్ లో 7 వస్తుంది. అంటే జైరామ్ ప్లేస్ లో 7 వస్తుంది. క్వశ్చన్ కి ఆన్సర్ హరి ఇస్ట్ జైరామ్ 10:7. సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళిపోతున్న క్విజ్ లో భాగంగా, Pipe A can fill the tank in 15 hours. Pipe B can fill the tank in 12 hours. And outlet pipe C can empty the tank in 10 hours. ఇలా 3 ఇచ్చారు పైప్స్ వాళ్ళు. ఓకేనా? ఆల్ పైప్స్ ఓపెన్ టుగెదర్, దెన్ ఇన్ హౌ మెనీ అవర్స్ ట్యాంక్ గెట్ ఫిల్డ్. 3 ఒకేసారి ఓపెన్ చేస్తే ట్యాంక్ ఎంత సమయంలో ఫిల్ అవుతుందని. మనం టైం అండ్ వర్క్ ఇప్పటికే క్విజ్ 1 లో చూసాం, క్విజ్ 2 లో చూసాం, క్విజ్ 3 లో చూసాం, క్విజ్ 4 లో కూడా చూసాం. ఇది క్విజ్ 5. సో ఇక్కడ చూస్తే మీరు ఏ అనే పైప్ ఉంది కదా, ఈ పైప్ ఎన్ని అవర్స్ లో ఫిల్ చేస్తుంది, 15 hours. బి అనే పైప్ ఉంది కదా, ఎన్ని అవర్స్ లో ఫిల్ చేస్తుంది, 12 hours. సి అనే పైప్ వచ్చేసరికి ఎన్ని అవర్స్ లో ఖాళీ చేస్తుంది, 10 hours ఖాళీ చేస్తుంది. ముందు మీకు టోటల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ తెలియాలి, దాన్ని టోటల్ వర్క్ అంటారు. టైం అండ్ వర్క్ లో ఎప్పుడైనా టోటల్ వర్క్ కావాలంటే ఎల్సిఎం చేయవలసి ఉంటుంది. 15 కి 12 కి 10 కి ఎల్సిఎం కావాలి. అంటే వీళ్ళు ముగ్గురుతో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ని ఎల్సిఎం అంటారు. బేసికల్ గా 15 కి 12తో 10తో క్యాన్సిల్ అయ్యే నెంబర్
నెంబర్ 60 అన్నమాట. సో 15 4s are 60, 12 5s are 60, 10 6s are 60. ఇందులో మీకు ఏమైతే ట్యాంక్ ను ఫిల్ చేసే పైప్స్ ఉంటాయో వాటిని పాజిటివ్ సింబల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ పైప్ అయితే ట్యాంక్ ను ఖాళీ చేస్తుందో అది నెగిటివ్ సింబల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 3 ఒకేసారి ఓపెన్ చేస్తా అన్నాడు. మొదట పైప్ ఫిల్ చేస్తుంది కాబట్టి పాజిటివ్ 4, రెండో పైప్ ఫిల్ చేస్తుంది కాబట్టి పాజిటివ్ 5, మూడో పైప్ ఖాళీ చేస్తుంది కాబట్టి నెగిటివ్ 6. ఈ 3 కలిపి 1 అవర్కి ఎంత ఫిల్ చేస్తున్నాయంటే +4 +5 అంటే +9, -6 అంటే +3. ప్లస్ వచ్చిందంటే ట్యాంక్ ఫిల్ అవుతుంది అని అర్థం. అటువంటిది మొత్తం ట్యాంక్ ఎంత ఇది 60. టోటల్ 60ని ఇవి అవర్కి 3 చొప్పున ఫిల్ చేస్తే ఈ 3 పైపులు కలిపి 3 20ల 60 అంటే 20 గంటల్లో ట్యాంక్ ని ఫిల్ చేయగలవు. మరొకసారి చూస్తే ఏ పైపు 15 గంటల్లో ఫిల్ చేస్తుంది, బి పైపు 12 అవర్స్లో ఫిల్ చేస్తుంది, సి పైపు 10 అవర్స్లో ఖాళీ చేస్తుంది. ఎప్పుడైనా టైమ్ అండ్ వర్క్లో ఇలా మనకి అవర్స్ కానీ డేస్ కానీ ఇస్తే ఎల్సిఎం చేస్తే టోటల్ వర్క్ వస్తుంది. వీళ్ళు ముగ్గురుతో క్యాన్సిల్ అయిన నెంబరే కాసాగు ఎల్సిఎం 60. 15 60ని 4 సార్లు, 12 60ని 5 సార్లు, 10 60ని 6 సార్లు క్యాన్సిల్ చేస్తాయి. పాజిటివ్ రాస్తున్నామంటే ట్యాంక్ ఫిల్ అవుతుందని అర్థం, నెగిటివ్ సింబల్ రాస్తున్నామంటే ట్యాంక్ ఖాళీ అవుతుందని అర్థం. 3 ఎట్ ఏ టైం ఓపెన్ చేసాం కాబట్టి సో ఇవి పాజిటివ్లు 2, నెగిటివ్ 1, వాల్యూ పాజిటివ్ 3 వస్తుంది. టోటల్ ట్యాంక్ 60ని 3 కలిపి అవర్కి 3 చొప్పున ఫిల్ చేస్తే ట్యాంక్ ఫిల్ అవడానికి 20 అవర్స్ పడుతుంది. ఇదే క్వశ్చన్ కి ఆన్సర్. ఓకే, సో మొత్తానికి వచ్చేసరికి మనకి సెకండ్ క్వశ్చన్ కంప్లీట్, థర్డ్ వన్కి వచ్చేస్తున్నాం. 40 men can complete a work in 80 days. If 20 men are employed, then in how many days the work will be complete? తెలుగులో చూసినట్లయితే 40 మంది మెన్ ఉన్నారట. సో ఈ 40 మంది మెన్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? 80 డేస్లో కంప్లీట్ చేస్తారని ఇచ్చాడు. ఒకవేళ 20 మెంబర్స్ మాత్రమే ఉంచితే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అనేది క్వశ్చన్. ఇది ఒక బేసిక్ ప్రీవియస్ క్వశ్చన్, ఇది పెద్ద క్వశ్చన్ కాదు. మరి ఎలా అంటే జనరల్గా వర్క్ ఎప్పుడైనా మీకు కావాలంటే మెంబర్స్ని టైంతో మల్టిప్లై చేస్తే వర్క్ వచ్చేస్తుంది. సేమ్ వర్క్ అయినప్పుడు ఈక్వల్స్ టు రాయాలి. మరలా మెంబర్స్ టైంతో మల్టిప్లై చేస్తే వర్క్ వచ్చేస్తుంది. మెంబర్స్ ఎంతమంది? స్టార్టింగ్ 40 మెంబర్స్. ఎన్ని డేస్? 80 డేస్. తర్వాత మెంబర్స్ ఎంతమంది? 20 మెంబర్స్. ఎన్ని డేస్? క్వశ్చన్ మార్క్. ఈ 20 ఉంది కదా, 40ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 2 × 80 అంటే 160. అంటే మీకు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎంత వచ్చింది? 160 వచ్చింది. అంటే 160 డేస్ పడుతుందని అర్థం క్వశ్చన్కి ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 160. 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి కదా. క్వశ్చన్ నెంబర్ 4కి వద్దాం. క్విజ్ 5లో భాగంగా చూడండి. ఏ ట్రైన్ మూవ్స్ ఎట్ ది స్పీడ్ ఆఫ్ 30 m/s and crosses a bridge of length 540 meters in 25 seconds. What is the length of the train? సో ఎప్పుడైనా సరే ఒక ట్రైన్ ఉంటుంది కదా, ఈ ట్రైన్ అనేది ఓకే ఒక బ్రిడ్జ్ని క్రాస్ అవుతుంది అంటే, బ్రిడ్జ్ని కానీ ప్లాట్ఫామ్ని కానీ ఇటువంటి వాటిని క్రాస్ అవుతుందంటే డిస్టెన్స్ రాసేటప్పుడు ఎప్పుడైనా కూడా ట్రైన్ డిస్టెన్స్ రాయాలి, ఆ బ్రిడ్జ్ డిస్టెన్స్ కూడా రాయాల్సి ఉంటుంది మీరు. ఓకే, అప్పుడే టోటల్ డిస్టెన్స్ వస్తుంది. జనరల్గా మీకు టైమ్ అండ్ డిస్టెన్స్లో డిస్టెన్స్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఏమని? డిస్టెన్స్ దూరం ఈక్వల్స్ టు టైం కాలం ఇంటూ స్పీడ్ వేగం అని చెప్పేసి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇదిగో టోటల్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ రాయబోతున్నాం. ఈ డిస్టెన్స్ ప్లేస్ లో టైం రాయాలి, స్పీడ్ రాయాలి. క్వశ్చన్ లో టైం ఎంత ఇచ్చారు వాళ్ళు సరిగ్గా మీరు చూస్తే 25 seconds అని ఇచ్చారు. ఇంటూ స్పీడ్ ఎంత ఇచ్చారు? ట్రైన్ది కాస్త 30 m/s అని ఇచ్చారు. ఇవి కాకుండా ఇందులో మనకి రైలు యొక్క అంటే ఆ రైలు అనేది బ్రిడ్జిని క్రాస్ చేస్తుందని చెప్పారు. బ్రిడ్జి లెంత్ ఎంత అని చెప్పి ఇచ్చారు మనకి 540 meters అని ఇచ్చారు. ఇప్పుడు మనకి ట్రైన్ యొక్క లెంత్ కావాలి అని అర్థం. సో 25 × 30 అంటే 750 అని అర్థం. ఈ 540 ప్లస్ ఉంది, రైట్కి పోతే మైనస్ అవుతుంది. సో 750 - 540 చేస్తే ఆన్సర్ 210 వస్తుంది. సో క్వశ్చన్కి ఆన్సర్ 210. ఇదే 4th క్వశ్చన్కి ఆన్సర్. ఏం చేసాం? డిస్టెన్స్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ రాసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 5.
Ajay, Manoj and Lokesh shared a cake. Ajay has 1/3 of it. Lokesh had 1/2 of it. And Manoj had the rest. What was Manoj's share of the cake? సరిగ్గా చూస్తే అజయ్, మనోజ్ మరియు లోకేష్ కేక్ ను పంచుకున్నారు. అందులో అజయ్కి ఎంత వచ్చింది? కేక్ 1/3 వచ్చింది. లోకేష్కి ఎంత కేక్ వచ్చిందంట? 1/2 వచ్చిందంట. మిగిలింది ఎవరికి పోయింది? మనోజ్కు పోయింది. చూడండి, ఎప్పుడైనా సరే ఒక ఫ్రాక్షన్స్ భిన్నాలకు సంబంధించి టోటల్ ఎప్పుడు కూడా 1 అవుతుంది. ఈ 1లో అజయ్ షేరింగ్ 1/3 పోయింది, లోకేష్ షేరింగ్ 1/2 పోయింది, మిగిలినది మనోజ్కు సంబంధించే వస్తుంది. 3కి 2కి ఎల్సిఎం చేయండి. 3 2s are 6 అనేది కాసాగు వస్తుంది. 6 into 1 6, 3 6ని 2 times, 2 6ని 3 times, 6 మైనస్ ఇది 5, 6 మైనస్ 5 అంటే 1/6 అని. ఇదే ఎవరి షేరింగ్ అని? మనోజ్ యొక్క షేరింగ్ అని. ఇలా మనకి 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. క్వశ్చన్ నెంబర్ 6కి వస్తున్నాం, క్విజ్ నెంబర్ 5లో. చూద్దాం ఏమిచ్చారు. అది ఒక నార్మల్ ఏంటిది సింప్లిఫికేషన్ క్వశ్చన్. ఏమిచ్చారంటే 102 మైనస్ bracket of 72 another bracket of 27 division 3 minus 32 minus 81 division 9 అలాగే ఫైనల్ గా డివైడ్ బై 23. ఇది వారు ఇచ్చినటువంటి క్వశ్చన్. మరి వీటిని ఎలా సాల్వ్ చేయాలి? చాలా ఈజీ. మీరు సరిగ్గా చూస్తే బాడ్మాస్ అప్లై చేయాలి. బాడ్మాస్ ప్రకారం బ్రాకెట్ లో ఉన్నది సాల్వ్ చేయాలి. కాబట్టి ఇదిగో ఈ బ్రాకెట్ లో ఉన్నది సాల్వ్ చేస్తున్నా. 81ని 9తో క్యాన్సిల్ చేస్తే 9 9s are 81 అని. 32 మైనస్ 9 చేస్తే మీకు 23 వస్తుందని. బ్రాకెట్ బయట ఒక డివిజన్ సింబల్ వెయిట్ చేస్తుంది. ఇది ఒక 23 ఉంది. 23 1s are 23 క్యాన్సిల్ అయితే ఓవరాల్ గా ఈ వాల్యూ అంతా ఏమొచ్చినట్టు? 1 వచ్చినట్టు. ఇక్కడ మరి ఏముంది? 27 డివిజన్ 3 ఉంది. 27 3తో క్యాన్సిల్ చేస్తే 9 వస్తుంది. 9 మైనస్ 1, 9 మైనస్ 1 అంటే ఈ బ్రాకెట్ వాల్యూ అంతా 8 వచ్చినట్టు. దీనికి ముందు ఒక 72 ఉంది. సో 72 మైనస్ 8 అంటే 64. దీనికి ముందు ఒక మైనస్ సింబల్ ఉంది. దీనికి ముందు ఒక 102 ఉంది. 102 మైనస్ 64 చేస్తే మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. మరి 102 మైనస్ 64 అంటే సుమారుగా 38 వస్తుంది. సో క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 38. ఇక్కడికి 6 క్వశ్చన్స్ అయినాయి మనకి క్విజ్ దేంట్లో భాగంగా 5లో భాగంగా. సో తర్వాత మనకు వస్తున్నాను క్విజ్ 5లో 7th క్వశ్చన్. ఏ బుక్ ఈజ్ సోల్డ్ ఫర్ ₹575. The amount of profit is equals to the amount of loss. If it is sold for ₹385, the cost price of the book is అనేది క్వశ్చన్. ఇక్కడ మనం చూస్తే ఒక పుస్తకం ₹575కి అమ్మబడింది. ఒకవేళ ఆ పుస్తకం 385కి అమ్మితే దానిపైన నష్టం 575కి, అమ్మిన తర్వాత వచ్చే లాభానికి సమానం అయితే దాని కొన్న వేల ఎంత? కన్ఫ్యూజ్ పడద్దు. బుక్ యొక్క ఏంటిది అమ్మిన వేల 385 అని చెప్పాడు, కానీ ముందు ఎంతకు అమ్మానని చెప్పాడు? 575కి అమ్మానని చెప్పాడు. ఓకేనా? ఇలా అమ్మడం వల్ల ఏమైందంటే ముందు ఎంతైతే లాభం వస్తుందో తర్వాత అంతే నష్టం వస్తుంది అంటున్నాడు. 585కి అమ్మడం వల్ల ఎంత లాభం వస్తుందో 385కి అమ్మడం వల్ల అంతే నష్టం వస్తుంది. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి నెంబర్ ఎంత? సో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత అంటే మనకి ఇక్కడ ఒక 400కి 15 తగ్గింది. 15 15, ఆ తర్వాత 575 175, ఇదొక 15 190 వస్తుంది. ఇంతవరకు ఓకేనా? అసలు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉంది? ఒక లాస్ ఉంది, ఒక ప్రాఫిట్ ఉంది. అంటే 2 పార్ట్లు ఉన్నాయి 190లో. సో 190/2 అంటే ఎంత వస్తుంది? 95 వస్తుంది. అంటే లాస్ ₹95, ప్రాఫిట్ ₹95. మిమ్మల్ని కొన్న వేల ఎంత అని అడిగాడు. 385కి అమ్మినప్పుడు నువ్వు ₹95 నష్టపోయావు అంటే నువ్వు ఎంత పెట్టి కొన్నట్టు ఎంతకి ఆ వస్తువును కాస్త సుమారుగా వచ్చేసరికి మీకు 480 వస్తుంది. అదే క్వశ్చన్కి ఆన్సర్ 480.
సో ఇది ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన ఒక బేసిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నెక్స్ట్ క్విజ్ 5 లో భాగంగా 8th క్వశ్చన్కి వస్తున్నాం. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 7 members is 18. If one of the member is excluded, the average becomes 19. Find the excluded member age. తెలుగులో చూస్తే 7 మంది వయస్సు సగటు 18, ఒకరిని మినహాయిస్తే సగటు 19 అవుతుంది. మినహాయించిన వ్యక్తి వయస్సు కనుగొనండి అనేది క్వశ్చన్ కదా. ఇప్పుడు ఇది చేయడం ఎలా అంటే, ఫస్ట్ 7 members ఉండేవారు కదా, వారి ఏజ్ ఎంత, యావరేజ్ ఏజ్ ఎంత, 18 అని చెప్పి ఇచ్చాడు వాడు. వారిలోంచి ఒకరిని మినహాయిస్తే అని చెప్పాడు కదా, ఒకరిని మినహాయిస్తే ఎంతమంది ఉంటారు, 6 members ఉంటారు. అప్పుడు యావరేజ్ ఎంత అయింది, 19 అయింది. యావరేజ్ 19 అయింది అంటే ఎంత పెరిగినట్లు, 1 పెరిగినట్లు. ఓకే, 6 members ఉన్నప్పుడు 1 year యావరేజ్ పెరిగిందంటే 6 ones are పెరిగిందా తగ్గిందా, పెరిగింది. 6 ones are 6 years అని అర్థం. ముందు యావరేజ్ ఎంత ఉంది, 18 ఉంది, అందులో 6 మార్పు వచ్చింది. ఎవరైతే మారడం వలన యావరేజ్ పెరిగిందో, ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నప్పుడు క్లాసులో వెయిట్ పెరిగింది అంటే, ఏజ్ పెరిగిందంటే వెళ్ళిపోతున్న వాడు బరువైన వ్యక్తి అని అర్థం. మీకు నేను క్లాసులో చెబుతాను యావరేజెస్లో ఇది ఎప్పుడు పెరిగిద్ది ఎప్పుడు తగ్గిద్దో. దాని అర్థం ప్రకారం ఏంటంటే, వెళ్ళిపోతున్న వాడు బరువైన వ్యక్తి కాబట్టి సో ఆటోమేటిక్గా పెరుగుతుంది. కొత్తగా వచ్చే వ్యక్తి ఆటోమేటిక్గా తక్కువ ఉంటాడు ఏజ్ ఆర్ బరువు. ఎనీవే 18 నుంచి 6 తీసేస్తే ఆన్సర్ 12 వస్తుంది. అదే క్వశ్చన్కి ఆన్సర్. 8 అయిపోయిన 9th వచ్చేస్తున్నాం మనం. ఏ మ్యాన్ ట్రావెల్స్ 80 km at a speed of 20 kmph and next 60 km at 20 kmph. Thereafter travel 90 km at 15 kmph. His average speed is. సింపుల్గా చెప్పాలంటే సరాసరి వేగం ఎంత అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా సరే యావరేజ్ స్పీడ్ కావాలంటే జనరల్గానే స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం అని, అందులో యావరేజ్ స్పీడ్ కావాలంటే ఏం చేయాలనుకున్నారు, డిస్టెన్సే రాయాలి, దూరమే రాయాలి, కానీ ఆ డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ అయి ఉండాలి. టోటల్ డిస్టెన్స్ బై మీరు టోటల్ టైం రాయవలసి ఉంటుంది అనమాట. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం రాస్తే మీకు యావరేజ్ స్పీడ్ వచ్చేస్తుంది. మరి వీటి ప్రకారము టోటల్ డిస్టెన్స్ ఎంత, ఫస్ట్ 80 km, ఆ తర్వాత వచ్చేసరికి ఎంత ఇచ్చారు మనకంటే, ఎస్ క్వశ్చన్లో చూడండి 60 km అని చెప్పి ఇచ్చారు. ఆ తర్వాత ఎంత ఇచ్చారు మనకి, 90 km అని చెప్పి ఇచ్చారు. ఇది టోటల్ డిస్టెన్స్. మనకి టోటల్ టైం కావాలి కదా, క్వశ్చన్లో టోటల్ టైం ఇవ్వలేదు. ఇప్పుడు మనం టైం కనిపెట్టాలా. జనరల్గా టైం అంటే మనం మిగిలిన క్విజ్లో ఏమని చెప్పుకున్నాం, డిస్టెన్స్ బై స్పీడ్ అనుకున్నాం. మొదటి వ్యక్తి యొక్క డిస్టెన్స్ ఎంత, 80. మొదటి వ్యక్తి యొక్క స్పీడ్ ఏమి ఇచ్చారు, 20. 80ని 20 ఎన్నిసార్లు క్యాన్సిల్, 4 times. రెండో వ్యక్తి యొక్క డిస్టెన్స్ ఎంత, 60. రెండో వ్యక్తి యొక్క స్పీడ్ ఎంత, 20. 60ని 20 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, 3 times క్యాన్సిల్ చేస్తుంది. మూడవ వ్యక్తి యొక్క డిస్టెన్స్ ఎంత, 90. మూడవ వ్యక్తి యొక్క స్పీడ్ ఎంత, 15. 90ని 50 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, 6 times క్యాన్సిల్ చేస్తుంది. ఇది మొదటి వ్యక్తి టైం 4 hours, రెండవ వ్యక్తి వచ్చేసరికి 3 hours, మూడవ వ్యక్తి 6 hours. ఓవరాల్ గా వచ్చేసరికి 4 + 3 + 6 వస్తుంది. టోటల్ యాడ్ చేస్తే పైన 80 + 60 140, 140 + 90 అంటే 230 డివైడ్ బై, వీటిని యాడ్ చేస్తే మొత్తం 13 వచ్చింది. టైం అనేది 13. ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వవు, కానీ 13 ones are 13 క్యాన్సిల్ అయ్యింది. 23లో 13 క్యాన్సిల్ అయితే 10 మిగులుతుంది, పక్కన 0, 100. సో 13 sevens are 91. అప్రాక్సిమేట్ గా 70 మీద ఆన్సర్ ఉంది. సో బి ఆన్సర్. 9 క్వశ్చన్స్ అయినాయి. 10th క్వశ్చన్కి వస్తున్నాం. క్విజ్ నెంబర్ 5లో ఫాదర్స్ ఏజ్ ఈజ్ 3 times ది ఏజ్ ఆఫ్ మణిదీప్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, తండ్రి యొక్క వయస్సు మణిదీప్ యొక్క వయస్సుకి 3 రెట్లు అని. సో మణిదీప్ 1 అని తీసుకోండి, తండ్రి 3 times కాబట్టి 3 రాయొచ్చు అనమాట. ఆ తర్వాత ఆఫ్టర్ 8 years, 8 సంవత్సరాల తరువాత ఎలా మారిందంటే, ఫాదర్ ఏజ్ విల్ బి 2.5 times ఆఫ్ ది మణిదీప్. సో ఫాదర్స్ ఏజ్ కావాలంటే మణిదీప్ ఏజ్ లో 2.5 అని. మణిదీప్ 1 అని తీసుకుంటే అప్పుడు ఫాదర్ ఏజ్ కాస్త 2.5 వస్తుందని.
దీన్ని సింప్లిఫై చేయాలి. జనరల్గా 2.5 అంటే 2 2s are 4 + 1 అని, ఇది 5/2 అని. సో ఈ 2 రైట్కి వస్తే 5:2 అవుతుంది ఏజ్ అనేది. ఓకేనా? ఇది వాడు ఇచ్చిన ఇండైరెక్ట్ రేషియోస్. మీకు ఆల్రెడీ క్విజ్ 1లో చెప్పా, క్విజ్ 2లో చెప్పా, క్విజ్ 3లో చెప్పా, ఏమని క్విజ్ 4లో కూడా చెప్పాను. ఎప్పుడైతే క్వశ్చన్లో డబల్ రేషియో కనిపిస్తుందో మీరు డిఫరెన్స్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుందని. మరి ఇక్కడ డిఫరెన్స్ చేయాలి కదా. 3 2s are 6కి 5 1s are 5కి డిఫరెన్స్ తీసుకోవాలి. ఈక్వల్స్ టు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 3 ఉంది కదా, 3 × ఏజ్ 8 years తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 1కి 3 8s are 24 వచ్చింది. ఎంతవరకు ఓకే. 1కి 24 వస్తే ఫాదర్ ఏజ్ 3 ఉంది. సో 1కి 24 వస్తే ఫాదర్ ఏజ్ 3కి 3 24s are 72 years వస్తుంది. అలాగే మణిదీప్ ఏజ్ 1 ఉంది. సో మణిదీప్ ఏజ్ ఆల్రెడీ 1కి ఎంత వస్తుంది, 24 వస్తుంది కాబట్టి 24 రాస్తారు. ఇప్పుడు మనం సరిగ్గా చూసినట్లయితే వాళ్ళు అడుగుతున్న ప్రకారము ఫాదర్కి మణిదీప్కి సంబంధించి ఎప్పుడు కావాలి, 8 years ఎగో కావాలి రేషియో. 8 years ఎగో అంటే అర్థం ఏంటి తెలుసా, 8 సంవత్సరాల ముందు, క్రితం అని అర్థం. సో 8 సంవత్సరాల ముందు అంటే -8 years రాయవలసి ఉంటుంది. సో ఎనీవే, సో ఆ ఫాదర్ ఏజ్ కాస్త 72 - 8 అంటే 64. మణిదీప్ ఏజ్ 24 - 8 అంటే 16. 16 1s are 16 4s are అంటే ఫాదర్ ఏజ్ అనేది మణిదీప్ ఏజ్కి 4 రెట్లు ఉందనేది ఆన్సర్. సో క్వశ్చన్కి ఆన్సర్ 4 times వస్తుంది. 10 అయిపోయినాయి. 11th క్వశ్చన్కి వచ్చేస్తున్నాం మనం. ఇది ప్యూర్ మ్యాథ్స్ స్టార్ట్ అయ్యింది మీకు తెలుసుగా. ఎవ్రీడే క్విజ్లో 3 parts ఉంటాయి. 30 questions, 10 అర్థమెటిక్, 10 ప్యూర్ మ్యాథ్స్, 10 రీజనింగ్. అర్థమెటిక్ అయిపోయింది క్విజ్ 5లో. ఇప్పుడు మనం ఇక్కడికి ఎక్కడికి వస్తున్నాం, ప్యూర్ మ్యాథ్స్కి వస్తున్నాం. 2 cards are drawn randomly from a pack of 52 cards. What is the probability of getting 1 spade card and 1 diamond card? తెలుగులో చూసినట్లయితే 52 కార్డుల ప్యాక్ నుంచి 52 కార్డ్స్ ఉంటాయి. 2 కార్డులు డ్రా చేయబడిందని చెప్పారు. వాటిలో ఒకటి స్పేడ్ కార్డు, ఒకటి డైమండ్ కార్డు అని రావాలని చెబుతున్నారు. జనరల్గా మనందరికీ తెలుసు ప్రాబబిలిటీ అంటే ఏంటని. మీకు ఆల్రెడీ క్విజ్ 4లో చెప్పా, క్విజ్ 3లో చెప్పా, క్విజ్ 2లో చెప్పా, క్విజ్ 1లో కూడా చెప్పాను. ప్రాబబిలిటీ సంభావిత అంటే క్రింద టోటల్ ఛాన్సెస్ రాయాలి అని, పైన అనుకూల అవకాశాలు ఫేవరబుల్ ఛాన్సెస్ రాయాలి అని చెప్పి. మరి వీటి ప్రకారం క్రింద టోటల్ ఛాన్సెస్ రాయాలి కదా. ఒక ప్లేయింగ్ కార్డ్ పేక ముక్కల సెట్లో మొత్తం 52 కార్డులు ఉంటాయి. వాటిలోంచి 2 వాడు సెలెక్ట్ చేయమని చెప్పాడు. సెలెక్టింగ్ అంటే NCR అని అర్థం. ఇలా రాయాలి. వీటిల్లో వచ్చేసరికి ఏం కావాలి మీకు, మరలా వాడేది ఇచ్చుంటాడు కదా, ఏం కావాలి, స్పేడ్. మొత్తం 52 కార్డులో 13 కార్డులు స్పేడ్లు ఉంటాయి, 13 డైమండ్స్ ఉంటాయి, 13 సూట్ క్లబ్స్ ఉంటాయి. అర్థమవుతుంది కదా. వీటి ప్రకారం 13 హార్ట్స్ ఉంటాయి. వీటిల్లో మొత్తం 13 కార్డ్స్ స్పేడ్స్ ఉంటాయి. వాటిల్లో ఒక కార్డు కావాలట. మ్యాటర్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఇంటూ రాయాలి. మరొక 13 కార్డులు డైమండ్స్ ఉంటాయి. వాటిలో ఒక కార్డు కావాలట. ప్రాబబిలిటీలో మ్యాటర్ క్లోజ్ అవ్వకపోతే ఇంటూ రాయాలి, మ్యాటర్ క్లోజ్ అయితే మధ్యలో ప్లస్ రాయాలి. ఇప్పుడు వీటిల్లో 13C1 అంటే 13, 13C1 అంటే 13. 52C2 కావాలి కదా. 52C2 అంటే 52ని 2 steps బ్యాక్ రాయాలి. డివైడ్ బై 2 అంటే 2 × 1 అని. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం మనం. 13 4s are 52, ఎంతవరకు ఓకే. 2 2s are 4, ఎంతవరకు ఓకే. 13 7s ఎంతవరకు అయిపోయింది కదా, క్యాన్సిల్ అవ్వదు. ఇది పైన 13 వస్తుంది, క్రింద 51 × 2 అంటే ఏమొస్తుంది, ఎంతకి మీకు 102 వస్తుంది. 13/102 ఆన్సర్. ప్రాబబిలిటీ డైలీ వస్తుంది క్విజ్లో. సరిగ్గా మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయితే ఇప్పటికే కమాండ్ వచ్చి ఉండాలి. ఎనీవే, నెక్స్ట్ 12th క్వశ్చన్. ఇన్ ఏ బాక్స్ కంటైనింగ్ 100 eggs, 20 are defective. The probability that out of a sample of 4 eggs, none is defective. తెలుగులో చూస్తే 100 గుడ్లు ఉన్న పెట్టెలో 20 లోపభూయిష్టంగా ఉన్నాయి, అంటే డ్యామేజ్డ్గా ఉన్నాయి. 4 గుడ్ల నమూనాలో ఏది కూడా నాన్ డిఫెక్టివ్ అంటే లోపభూయిష్టంగా ఉండని సంభావ్యత ఎంత.
జాగ్రత్తగా చూడండి, డైరెక్ట్గా డిఫెక్టివ్ రాసేస్తున్నా, నేను డిఫెక్టివ్ ప్రాబబిలిటీ రాస్తున్నా. మొత్తం క్రింద టోటల్ రాయాలిగా ప్రాబబిలిటీ అంటే 100x, పైన ఎన్ని డిఫెక్టివ్ 20 రాస్తాం. సో 21 సార్ 20/25 సార్ 100, ఇది డిఫెక్టివ్. ఇప్పుడు మనకేం కావాలి? నాన్ డిఫెక్టివ్ కావాలి. అంటే మనం ఒకేసారి ప్రాబబిలిటీ చేయకుండా ఎక్కడికక్కడ కండిషన్ వైజ్ ప్రాబబిలిటీ చేస్తున్నాం. నాన్ డిఫెక్టివ్ అంటే మొత్తం 5లో 1 డిఫెక్టివ్ అయితే 5లో మిగిలిన 4 నాన్ డిఫెక్టివ్ అని అర్థం. సో ఇదేమో డిఫెక్టివ్ ప్రాబబిలిటీ, ఇది నాన్ డిఫెక్టివ్ ప్రాబబిలిటీ. ఏం కావాలి క్వశ్చన్ ఇంతకీ అంటే ఈ నాన్ డిఫెక్టివ్ ప్రాబబిలిటీకే కావాలి, కానీ 4 గుడ్లు సెలెక్ట్ చేస్తే కావాలి. 4 eggs సెలెక్టింగ్. ఎప్పుడైనా సరే ఛాన్సెస్ ఎలా చేస్తామనుకున్నారు? 2n రాస్తే ఆన్సర్ వస్తుంది. ఎప్పుడు? కాయిన్స్కి అయితే. లేదు డైస్కి అయితే 6n రాస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నాన్ డిఫెక్టివ్ ఛాన్సెస్ కావాలి కాబట్టి 4/5n రాస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 4/5 కాబట్టి పైన 4 రాయాలి. సో ఆన్సర్ 4/5 అని. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తున్నాం. 13th. tan θ ఈక్వల్స్ టు ఏమని ఇచ్చారు మీకు? ఎందుకు ఇక్కడ 1/√5 అని ఇచ్చారు. ఏదో వాల్యూస్ అయితే ఫైండ్ చేయమంటున్నారు. అది చేసే ముందు చాలా రకాలుగా చేయొచ్చు, కానీ ట్రయాంగిల్ డ్రా చేయండి. ట్రయాంగిల్ ప్రకారము tan θ అంటే ఆపోజిట్ సైడ్ ఎదుటి భుజం బై అలాగే అడ్జసెంట్ సైడ్ ఆసన్న భుజం. మీకు ఇక్కడ హైపోతనస్ కర్ణం వాల్యూ వస్తే క్వశ్చన్ చేసేవచ్చు. కర్ణం కావాలి అంటే ఓకే, రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ రాస్తే మీకు కర్ణం వాల్యూ వస్తుంది. చిన్నప్పుడు చదువుంటారు కదా, కర్ణం ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 1 + 5 √6. ఇది కర్ణం వాల్యూ √6 అనేది. మీకు ఇక్కడ ఏం కావాలి? కొసెకండ్ స్క్వేర్ కావాలి. కొసెకండ్ స్క్వేర్ అంటే మనకు తెలుసు, ఏమని తెలుసు అంటే కర్ణం √6 ఆపోజిట్ సైడ్ ఎదుటి భుజం అని. ఇది కొసెకండ్కి ఈక్వేషన్. తర్వాత మీకు ఏం కావాలి? సీకెండ్ కావాలి. సీకెండ్ థీటా అంటే చిన్నప్పుడు చదువుంటారు, అడ్జసెంట్ సైడ్ ఆసన్న భుజం √5 కర్ణం వచ్చేసరి ఒకసారి చూడండి, కర్ణం √6 ఆసన్న భుజం √5 రాయాల. ఇది సీకెండ్ థీటా, ఇది కొసెకండ్ థీటా. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి మీరు కూడా ఇక్కడ ఏం అప్లై చేయాలి? హోల్ స్క్వేర్ అప్లై చేయాలి. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సల్ 6 మిగులుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సల్ 6 మిగులుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సల్ 5 మిగులుతుంది. ఫైనల్ గా ఎల్సిఎం 5 6 are 30 + 6 అంటే 36. ఆన్సర్ 36/5 వస్తుంది. మనం ఎవ్రీడే 30 క్వశ్చన్స్ చేస్తున్నాం కాబట్టి మనం ఫస్ట్ రోజుతో పోలిస్తే ఈ రోజు కొద్దిగా అర్థం అవుతుంది. ఎందుకంటే నేను ఒక న్యూ ప్యాటర్న్ తీసుకొచ్చాను ఈ ప్రిపరేషన్లో భాగంగా. డైలీ 30 క్వశ్చన్స్ క్విజ్ రూపంలో. సో దాంట్లో భాగంగా క్విజ్ 5 ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. క్విజ్ 5లో ఇప్పటికే మనకి 13 క్వశ్చన్స్ అయిపోయిన 14th క్వశ్చన్కి వస్తున్నాం. ది రేషియో ఆఫ్ ది రేడియస్ ఆఫ్ 2 cones is 5:7 and the ratio of their height is 4:5. Find the ratio of the volume of 2 cones. తెలుగులో చూస్తే 2 శంకువుల వ్యాసార్థాలు ఇచ్చారు. ఒక వ్యాసార్థం R1 తీసుకోండి, మరొకటి R2 తీసుకోండి. 5:7 అని. వాటి ఎత్తులు ఇచ్చారు. ఒకటి H1 తీసుకోండి, ఒకటి H2 తీసుకోండి. అది 4:5 వస్తుంది. 2 శంకువుల ఘన పరిమాణాల మధ్య నిష్పత్తి అడిగారు. వాల్యూమ్ కావాలి కాబట్టి వాల్యూమ్కి రేషియో కావాలంటున్నారు వాళ్ళు. ఇలా రాయొచ్చు, V1 వాల్యూమ్ ఒకటి, V2 మరొక వాల్యూమ్ అని. జనరల్ గా కోనికి వాల్యూమ్కి ఫార్ములా 1/3 πr²h. మొదటి కోన్ కాబట్టి H1R1 రాస్తాను. రెండవది కూడా 1/3 πr²h. సెకండ్ వన్ కాబట్టి 2 రాస్తాను అనమాట. ఇక్కడ 1/3 π క్యాన్సల్. R1 ప్లేస్ లో 5 ఉంది, సో 5². H1 ప్లేస్ లో 5 ఉంది, H1 ప్లేస్ లో 4 ఉంది. అలాగే R2 ప్లేస్ లో 7 ఉంది, 7². H2 ప్లేస్ లో 5 ఉంది. క్యాన్సల్ చేసినట్లయితే ఈ 5 క్యాన్సల్. ఇక్కడ 5 × 4 20, 7² 49. సో ఆన్సర్ 20:49 వస్తుంది 14th క్వశ్చన్కి. 15th క్వశ్చన్కి వచ్చేస్తున్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ హూజ్ రేడియస్ ఈస్ 28 centimeters?
28 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉన్న ఒక శంకు సంపూర్ణతల వైశాల్యానికి వక్రతల వైశాల్యానికి మధ్య తేడా. బేసికల్ గా కోన్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఈ కోన్కి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సరౌండింగ్ బాటమ్ కలిపితే టోటల్ సంపూర్ణతల. లాటరల్ ప్రక్కతల అంటే అర్థమైంది తెలుసా, బాటమ్ వదిలేయాల అంటే అర్థమైంది. టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణతల వైశాల్యానికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల వైశాల్యానికి మధ్య డిఫరెన్స్ ఎవరని, ఈ క్రింద ఉన్న బేస్ అని. బేస్ ఏ షేప్ లో ఉంది, సర్కిల్ షేప్ లో ఉంది. సర్కిల్ కి వైశాల్యానికి ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్. సో పై అంటే 22/7, రేడియస్ ఏమో 28, ఆర్ స్క్వేర్ కాబట్టి మరొకసారి 28, 7 4s are 28. ఇప్పుడు వీటిని మనం మల్టిప్లై చేయాలి, చాలా ఈజీ. 28 రెండ్ల ఎంత, 56 అంటే 560 అని. 28 రెండ్ల ఎంత, 56. 560కి 56 యాడ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేసరికి 616 వస్తుంది. ఇంటూ ఇక్కడ 4 ఉందనే విషయం మీరు మర్చిపోకూడదు. మల్టిప్లై చేయాలి కదా. ఇదిగో 4 × 6 అంటే సింపుల్ గా 2400 అని అర్థం. 4 16 64. టోటల్ యాడ్ చేస్తే మీకు 2464 వస్తుంది. అదే క్వశ్చన్ ఆన్సర్. ఈ మల్టిప్లేషన్ రౌండ్ ఫిగర్ మల్టిప్లేషన్ అంటారు. మీకు నేను బేసిక్స్ చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పాను, ఎందుకంటే ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే క్వశ్చన్ ఒకటే కాదు, క్యాల్కులేషన్ కూడా పర్ఫెక్ట్ రావాలి కాబట్టి. సో ఇక్కడికి మనకి 15 క్వశ్చన్స్ కంప్లీట్. 16th క్వశ్చన్కి వచ్చేస్తున్నాం. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి AB = 35. చూడండి, ఇది ట్రయాంగిల్ ఏబిసి అనుకోండి. ఇందులో వాడే యాంగిల్ ఎంత ఇచ్చాడు, 90 ఇచ్చాడు. అంటే ఇక్కడ రాయాలని ఇది 90 degrees. ఆ తర్వాత ఏబిసిలో ఏబి ఏ ఇక్కడ రాద్దాం, మనష్టం ఎక్కడైనా రాయొచ్చు. ఏబి 35 అయితే ఇది బీసీ అవుతుంది. 12 అయితే వాడికి ఏసీ ఇది కావాలి. అంటే పైథాగరస్ చేస్తే ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే ఇది కర్ణం కాబట్టి. సో పైథాగరస్ కర్ణం ఈక్వల్స్ ఇందాకే చేసాం ఈ క్విజ్ లోనే. స్క్వేర్ రూట్ ఆఫ్ భుజము స్క్వేర్ సైడ్ స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ సైడ్ స్క్వేర్ చేస్తే ఆన్సర్ వస్తుందని. 35 స్క్వేర్ అంటే మన స్క్వేర్ షార్ట్ కట్ చెప్పుకున్నాం. ఎంత వస్తుంది, 12 25 అని. 12 స్క్వేర్ అంటే 144 అని. వీటిని యాడ్ చేస్తే టోటల్ ఎంత వస్తుందో మనకి 5 4 9 2 4 6 2 1 3 1. మరి ఇది ఎవరి స్క్వేరో మీరు చెప్పాలి. ఇది 37 స్క్వేర్. స్క్వేర్ రూట్ ఎలిమినేషన్ కూడా మన షార్ట్ కట్స్ క్లాస్లో నేర్చుకున్నాం కాబట్టి ఆన్సర్ 37 వస్తుంది. ఓకే, 16th క్వశ్చన్ కంప్లీట్. 17th క్వశ్చన్కి వచ్చేస్తున్నాం. ఏ డైస్ ఈజ్ రోల్డ్ వన్స్, ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రైమ్ ఈవెన్ నెంబర్ అనే డైస్. ఒక పాచిక ఉంటుంది కదా డైస్. డైస్ కాయిన్ పైన మొత్తము 1 నుంచి 6 వరకు నెంబర్స్ ఉంటాయి. ఇందులో మీకు ప్రాబబిలిటీ కావాలంటున్నాడు. అది కూడా ఏ ప్రాబబిలిటీ కావాలంటున్నాడు, సో వాడికి ఈవెన్ ప్రైమ్ నెంబర్ కావాలట. సో ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే సరిప్రధాన సంఖ్య కేవలం 2 మాత్రమే ప్రధాన సంఖ్యల్లో సరిప్రధాన సంఖ్య అవుద్ది. ఇది ఒకటి. క్రింద ఎప్పుడు టోటల్ రాయాలిగా ప్రాబబిలిటీలో, ఇవి 6 ఛాన్సులు. సో ఆన్సర్ 1/6 వస్తుంది 17కి. 18th క్వశ్చన్కి వస్తున్నాం. 2 poles of height 22 and 18 meters are joined. So at the top by a wire which makes an angle of 30 degrees horizontal. The length of the wire is అనేది క్వశ్చన్. సో తెలుగులో చూస్తే ఇదిగో ఇక్కడ ఒక 2 స్తంభాలు 2 వైర్లు ఉన్నాయి. ఓకేనా, ఒక వైర్ ఆర్ ఒక స్తంభం యొక్క హైట్ 22 meters, మరొక స్తంభం యొక్క హైట్ 18 meters. ఈ రెండింటిని జాయింట్ చేస్తారంటే ఎలా, ఆ వైర్ లెంత్ అంత అని అడిగాడు అనమాట. ఇది కాకుండా ఈ వైర్ కాస్త ఎంత ఊర్ధ్వ కోణం, నథింగ్ బట్ ఎంత యాంగిల్ చేస్తుంది, ఇది 30 degrees చేస్తుందని ఇచ్చాడు వాడు. ఓకేనా, ఇక్కడ 30 ఉంటే ఇక్కడ 60 ఉండాలని అర్థం, అసలు ఇక్కడ 90 ఉండాలని అర్థం, ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ లంబకోణం మీద. ఇక్కడ 60 ఉండాలని, ఎందుకంటే ఒక ట్రయాంగిల్ ఎప్పుడు టోటల్ 180 degrees ఉండాలి. ఇది 30 అని వాడిచ్చాడు, ఇది లంబకోణం 90 ఉండాలి రైట్ యాంగిల్, ఇక మిగిలిన 60 ఇక్కడ ఉండాలి. ముగ్గురు కలిపితే 180 వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తే ఇంతవరకు 18 meters,
కానీ ఇది టోటల్ 22 కదా. సో ఇది 18 అయితే ఇక్కడ 4 meters హైట్ వస్తుందని అర్థం. మీరు చూడండి, ఎప్పుడైనా సరే హైట్స్ అండ్ డిస్టెన్స్ లెసన్లో చెబుతాను, 30:60:90 రేషియో ఎప్పుడు కూడా 1:√3:2గా ఉంటుంది. ఇందులో మీరు చూస్తే 30కి తిన్నగా ఉన్నది 30 రేషియో వాల్యూ అని. 30 రేషియో వాల్యూ 1కి ఇక్కడ ఎంత ఉంది? 4 meters ఉంది. మనకి ఎవరు కావాలి? ఆ వైర్ యొక్క లెంత్ కావాలి. ఇది వైర్, ఇది ఎవరికి ఆపోజిట్ ఉంది? 90కి ఆపోజిట్ ఉంది. 90 degrees అంటే రేషియో 2కి ఏమొస్తుంది? 1కి 4 వస్తే 2కి ఏమొస్తుంది? 2 4ల 8 మీటర్లు వస్తుంది. ఇదే క్వశ్చన్కి ఆన్సర్. 19th క్వశ్చన్కి వస్తున్నా. ది ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈజ్ 185 square centimeters. Its height and base are 3 centimeters and 5 centimeters respectively. Find the length of the side parallel to the base. సరిగ్గా చూస్తే ఒక ట్రెపీజియం యొక్క వైశాల్యం 18 చదరపు సెంటీమీటర్లు. దీని ఎత్తు మరియు భూమి వరుసగా 3 centimeters 5 centimeters. భూమికి సమాంతరంగా ఉండే భూ పొడవును కనుగొనండి. ట్రెపీజియం ఎప్పుడు ఇలా ఉంటుంది, ఓకేనా? ఈ ట్రెపీజియంలో వాడు దీన్ని హైట్ అని పిలుస్తారు. హైట్ క్వశ్చన్లో ఇచ్చాడు ఎంత అని చెప్పేసి 3 అని చెప్పేసి. భూమి ఇచ్చినట్టున్నాడు, భూమి 5, ఇది భూమి అంటే, ఓకేనా? అది కాకుండా ఏరియా వైశాల్యం ఇచ్చేసాడు ఎంతని? 18 అని. వాడు అడుగుతున్నాడు ఈ భూమికి ప్యారల్ గా ఉండే లైన్ ఇది ఎంత అని. ట్రెపీజియంకి వైశాల్యం ఈక్వల్స్ టు ఆఫ్ హెచ్ ఆఫ్ a + b చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇందులో a అంటే 5, b అంటే కావాలి అని అర్థం. సబ్స్టిట్యూట్ చేయండి. ఏరియా ప్లేస్లో 18 ఆఫ్ హెచ్ ప్లేస్లో వచ్చేసరికి 3 ఇంటూ a + b అంటే a అంటే 5, b తెలియదు, అదే అడిగారు మనల్ని. సో ఈ 3 ఉంది కదా, 18 6 times క్యాన్సిల్ చేస్తుంది. 2 లెఫ్ట్కి వస్తే మల్టిప్లై చేస్తుంది, 2 6ల 12. ఈ +5 లెఫ్ట్కి వస్తే -5 అవుతుంది. 12 - 5 అంటే 7, అదే బి వాల్యూ వస్తుంది. క్వశ్చన్కి ఆన్సర్ 7 అండి. లాస్ట్ క్వశ్చన్ ప్యూర్ మ్యాథ్స్ లో భాగంగా క్వశ్చన్ నెంబర్ 20 ఏంటి? ఇఫ్ sin x ఈక్వల్స్ టు cos x, ఓకేనా? ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు వాడే? 45 degrees అని ఇచ్చాడు. ఏం కావాలంటే వాడి క్వశ్చన్ లో sin² x + 5 cos² x కావాలని అడుగుతున్నాడు. జనరల్ గా sin 45 degrees అంటే ఎంత? sin 45 degrees అంటే 1/√2 హోల్ స్క్వేర్. 5 ఆఫ్ cos 45 అంటే ఎంత? 1/√2 హోల్ స్క్వేర్ అని చెప్పేసి. ఇప్పుడు మనకి టోటల్ వస్తే ఆన్సర్ వచ్చినట్లు. 1/√2 స్క్వేర్ అంటే 4, 5 ఇంటూ 1/√2 స్క్వేర్ అంటే 4. ఓవరాల్ గా ఇది 4 4 ఎల్సిఎం ఎంత అంటే 4, ఓకేనా? పైన ఏముంటది? ఇక్కడ 1 ఉంటుంది, 5 1s are 5 ఉంటుంది. టోటల్ గా 6/4 వస్తుంది. 6/4 అంటే 2 3s are 2 2s are. ఆన్సర్ 3/2. ఇదే క్వశ్చన్ కి ఆన్సర్ 3/2 ఉందా మన క్వశ్చన్ ఎంతకి? సో ఇక్కడ ఏదైనా నెంబర్ మిస్ అని చూసుకొని ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి అనూజ్ ర్యాంక్, ఇది రీజనింగ్ స్టార్ట్ అవుతుంది మనకి క్విజ్ 5 లో భాగంగా. అనూజ్ ర్యాంక్ 26 అట పైనుంచి. సో మొత్తం 74 మంది ఉన్నప్పుడు, సో ఇందులో పైనుంచి 26th అయినప్పుడు బాటమ్ నుంచి ఎంత అనేది క్వశ్చన్. మొత్తం 74 మందిలో పైనుంచిన 26 మందిని తీసేసేయండి. పైనుంచిన 26 మందిని తీసేస్తే 48 మంది మిగులుతారు. అనూజ్ను కూడా తీసేసాం ఇందాక మనం, కానీ అతని ర్యాంక్ కావాలి కాబట్టి అతన్ని కలపండి. ఆన్సర్ 49. ఎప్పుడైనా టోటల్ ఇచ్చి ఒకవైపు నుంచి ర్యాంక్ ఇచ్చి మరొక వైపు నుంచి కావాలన్నప్పుడు టోటల్లోంచి ఒకవైపు నుంచి ఉన్న జనాభా అందరిని తీసేస్తే మిగిలిన వాళ్ళు వస్తారు. ఆ మిగిలిన వాళ్ళకి ఎవరికి కావాలో ఆ వ్యక్తిని యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్కి వద్దాం. 8 ఫ్రెండ్స్ ABCDEFG and H.
ఈచ్ వన్ ఆఫ్ ఈజ్ డిఫరెంట్ హైట్, వివిధ హైట్లు కలిగి ఉన్నారు, ఎత్తులు కలిగి ఉన్నారని. ఏ ఈజ్ టాలర్ దెన్ ఎఫ్ బట్ షార్టర్ దెన్ డి. రాస్తున్న చూడండి, ఏ అనేవాడు ఎవరికంటే పొడుగ్గా ఉన్నాడు, ఎఫ్ కంటే. సో ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్. బట్ ఎవరికంటే పొట్టిగా ఉన్నాడు, డి కంటే. అంటే డి అనేవాడు పొడుగైన వ్యక్తి అని. ఇది పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటి అక్కడ, జి ఈజ్ షార్టర్ దెన్ బి. జి అనేవాడు ఎవరికంటే పొట్టిగా ఉన్నాడు, బి కంటే. ఇదిగో బి కంటే జి పొట్టిగా ఉన్నాడు. బట్ టాలర్ దాన్ హెచ్, హెచ్ కంటే పొడుగ్గా ఉన్నాడు జి, అందుకే జీని ముందు రాస్తాం. తర్వాత ఈజ్ టాలర్ దాన్ బి. ఓకేనా, అంటే ఈ అనేవాడు బి కంటే పొడుగైన వ్యక్తి అని. సి ఈజ్ షార్టర్ దాన్ ఎఫ్. సి వచ్చేసరికి నేను ఎవరికంటే పొట్టిగా ఉన్నాడు, ఎఫ్ కంటే, అదే రాస్తాం. బట్ టాలర్ దాన్ ఈ అంటే ఈ కంటే కూడా సినే పొడుగైన వ్యక్తి అని. అందరికంటే రెండవ పొడుగైన వ్యక్తి కావాలి. ఇచ్చిన డేటాను ఆర్డర్లో రాస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఇక్కడ ఆర్డర్లో రాస్తున్నా, డి గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ ఎఫ్. ఎఫ్ తో లింక్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎఫ్ గ్రేటర్ దాన్ సి గ్రేటర్ దాన్ ఈ. ఆ తర్వాత ఈతో లింక్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ గ్రేటర్ దాన్ బి. తర్వాత బితో లింక్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. బి గ్రేటర్ దాన్ జి గ్రేటర్ దాన్ హెచ్. ఇది స్టోరీ. అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఎంతకి ఎవరు రెండవ హైట్ ఉన్న వ్యక్తి అని. ఇదిగో రెండవ హైట్ ఉన్న వ్యక్తి ఎవరు, ఏ. అదే క్వశ్చన్ కి ఆన్సర్ 22కి. 23కి వచ్చేస్తున్నాం మనం. సమత హెడింగ్ టువర్డ్స్ నార్త్. ఇదిగో నార్త్ అంటే మొన్న మీతో చెప్పాను నేను ఆల్రెడీ క్విజెస్ లో. నార్త్ ఎప్పుడు నెత్తి మీద ఉంటుంది, దానికి ఆపోజిట్ లో సౌత్ ఉంటుంది. మీకు కుడివైపు ఎప్పుడు ఈస్టే ఉంటుంది, మీకు ఎడం వైపు ఎప్పుడు వెస్టే ఉంటుంది. ఇది ఫిక్స్డ్ డయాగ్రామ్. అటువంటి అప్పుడు ఇక్కడ మీరు చూస్తే సమత నార్త్ వైపు పోతుంది 10 meters రాసేసాం. నార్త్ అంటే పైకి అని రాసేసామా. తర్వాత ఆమె రైట్ సైడ్ తిరిగింది. ఇటువైపు వెళ్తున్న సమతకి రైట్ సైడ్ ఇదే కాబట్టి రైట్ సైడ్ తిరిగి ఎంత నడిచిందంట, ఆమె 4 meters నడిచింది. ఆ తర్వాత ఆమె లెఫ్ట్ సైడ్ తిరిగింది. ఇలా పోతున్న సమతకి లెఫ్ట్ అంటే పైకి అనమాట. సో ఎన్ని మీటర్స్ ఇది, 6 meters. ప్రెజెంట్ సమత ఏ డైరెక్షన్ లో ఉందని, పైకి వెళ్తుంది కాబట్టి పైకి అంటే నార్తే కాబట్టి ఆన్సర్ నార్త్ వస్తుంది. ఓకే, క్వశ్చన్ కి ఆన్సర్ నార్త్. 24 క్వశ్చన్. ఏ సిరీస్ బేసికల్ గా ఏదో నెంబర్ సిరీస్ మీకు ఇచ్చిన పేపర్ అక్కడ జీ రావాలి, సీట్ అయిపోయేది ఒకసారి మార్చుకోలేదు, ఆన్సర్ రాదు. ఇచ్చిన క్వశ్చన్ లో సిరీస్ లో భాగంగా ఏబిసిడి ఇచ్చారు, రెండవది సియుకేఏ ఇచ్చారు, మూడవది ఈఎన్ఎస్హెచ్ ఇచ్చారు, ఫైనల్ గా వచ్చేసరికి జిజిఏయు ఇచ్చారు. నెక్స్ట్ ఏం వస్తుంది అనేది క్వశ్చన్. ఎప్పుడైనా సరే వాళ్ళు గ్రూప్ గా ఇచ్చినప్పటికీ కూడా సిరీస్ లో ఆల్ఫాబెట్ సిరీస్ లో పొజిషనే చూసుకోవాలి. పొజిషన్ ఏంటి, ఇది 1 ఇది 3 అంటే అర్థం +2 అని. C3E5 కదా, సో +2 అని. E5 G7 +2 అని. జీకి మరలా +2 యాడ్ చేస్తే 9 వస్తుంది. 9 అంటే I అని. తర్వాత బి అంటే 2, అలాగే యు అంటే 21. ఫార్వర్డ్ వెళ్దామంటే ఆల్ఫాబెట్స్ 26 వరకు ఉంటాయి. ఓకేనా, సో అటువంటిది ఇదేగా ఆర్డర్ 1 నుంచి 26, మరలా 1 into 26. బి ఇక్కడ ఉంది, యు అంటే 21. ఫార్వర్డ్ వెళ్దామంటే ఏకంగా 20 గ్యాప్ ఉంది, కష్టం. వెనక్కి వద్దాం మనం, వెనక్కి వస్తే ఏమవుతుంది, ఇది 21 కదా, ఇది 2 కదా, ఒకరు ఇద్దరు ముగ్గురు 25, 24 నలుగురు, 23 ఐదుగురు, 22 ఆరుగురు, 21 7గురు. అంటే అర్థం ఏంటి, వెనక్కి వచ్చాను గుర్తుపెట్టుకోవాలి, -7 జరిగిందని. N14 G7 అని అర్థం, పొజిషనల్ గా N14 G7 అని అంటే -7 అని. G7 తర్వాత మరలా -7 చేస్తే 7 లోంచి మైనస్ రాస్తే ఏమొస్తుంది మనకి, Z వస్తుంది. ఎందుకంటే నార్మల్ గా ఏ వరకు వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతున్నాం, సో వెనక్కి వెళ్తే మనకి Z వస్తుంది. తర్వాత C3K11 అంటే 3కి 11కి +8 గ్యాప్ ఉంటుంది అనమాట. తర్వాత K11 S వచ్చేసరికి 19 +8 గ్యాప్ ఉంటుంది. S19 A1 +8 గ్యాప్ ఉంటుంది. అలాగే ఏకి +8 యాడ్ చేస్తే 1కి 8 యాడ్ చేస్తే 9, అందుకే మరలా I వస్తుంది. IZI ఇదే ఆప్షన్, మిగిలిన చేయకపోయిన ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ 25 స్టేట్మెంట్స్. ఆల్ BRV కదా, సో ఇది బి. ఆల్ BR దేంట్లో భాగం, విలో భాగం.
ఆల్ కేఆర్ బి అంటే కేలన్నీ కూడా బిలో భాగం అని. ఇది ఇండైరెక్ట్ గా వాడిచ్చాడు, మనం ప్రతిరోజు చేస్తున్నాం ఇది. ఇక్కడ చూస్తే మీకు ఆల్ కేఆర్ వి అని ఇచ్చాడు. కేలన్నీ దేంట్లో భాగం అని? విలో భాగం అని. రైటేగా మరి. నో వి ఈజ్ బి. వికి బికి సంబంధం లేదన్నారు, అది సంబంధం ఉంది. సో ఇది తప్పు. సో 1 ఒకటే ఫాలో అవుతుంది. ఆన్సర్ ఓన్లీ 1 ఫాలోస్. 26కి వస్తున్నాం. ఇఫ్ టుడే ఈజ్ మండే, ఈ రోజు మండే అంటున్నాడు వాడు స్టోరీ ప్రకారం. ఓకే, వాట్ డే విల్ బి 128 days ఆఫ్టర్ టుడే అంటే 128 రోజుల తర్వాత ఏ రోజు వస్తుందని. వారానికి 7 రోజులు కాబట్టి ఆ 128 days ని by 7 రాయండి. 7 రాస్తే 7 1ల 7 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 58 ఉంటుంది. 7 8ల 56 క్యాన్సిల్ అవుతుంది. శాసం 2 వస్తుంది. మరి ఇక్కడ శాసం 2 అంటే మండేకి 2 రోజులు కలపాలి అని అర్థం. శాసం ఎంత వస్తే అంతే కలపాలి. మండేకి 2 రోజులు కలిపితే మంగళవారం, బుధవారం. సో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? వెన్స్డే వస్తుంది. అదే క్వశ్చన్కి ఆన్సర్. 27 క్వశ్చన్, ఇంట్రడ్యూసింగ్ ఏ బాయ్. ఇది పెద్ద స్టోరీ ఉంటుంది, తెలుగులో చదువుతాను, ఇంగ్లీష్ కూడా బాగానే ఉంటుంది. తెలుగులో చూడండి, ఒక అబ్బాయిని పరిచయం చేస్తూ, ఇదిగో ఇతను బాయ్, ఇతని గురించి మాట్లాడుతున్నారు ఒక అమ్మాయి. ఏమైనా మాట్లాడుతున్నారట? అతను, ఈ అబ్బాయి ఉన్నాడు కదా, అతను మా మామయ్య గారి తండ్రి కూతురు కొడుకుని ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈమె చెబుతుంది ఏమని? ఈ బాయ్ అనే పర్సన్ ఎవరంటే నా మామయ్య అంది. సో సపోజ్ ఈమె యొక్క అంకుల్ ఇక్కడ రాద్దాం. ఓకే, ఈమె మామయ్య గారి తండ్రి అంటే ఇంకా ముందు పుట్టుంటాడు కదా, సో ఫాదర్. ఆమె మామయ్య గారి తండ్రి రాసేస్తాం. తండ్రి యొక్క కూతురు అంటే ఈ ఫాదర్కి కూతురుని మరల ఎక్కడే రాయాలి. కూతురుకి వచ్చేసరికినేమో ఆ అబ్బాయి కొడుకు అవుతాడు. ఈ కూతురికి ఆ అబ్బాయి ఏమవుతాడు? కొడుకు అవుతాడు. ఇప్పుడు చెప్పండి, ఈ గర్ల్కి ఈ సన్నకి సంబంధం ఏంటి? గర్ల్ యొక్క అంకుల్ యొక్క ఈమె వైఫ్ అవ్వచ్చు, లేదంటే మాత్రం ఈమె కాస్త ఏమవుతుంది సార్, వైఫ్కి అవకాశం ఉండదు. ఎందుకంటే అంకుల్ తండ్రి కదా, తండ్రి యొక్క కూతురు కాబట్టి అంకుల్ యొక్క సిస్టర్ యొక్క కొడుకు ఏమవుతాడని సింపుల్ గా కజిన్ రాశాడు, అంతే కదా. పెద్దమ్మ పిన్నమ్మ పిల్లలు ఏమంటారు? కజిన్ అంటే అయిపోతుంది కదా. సో అదే ఆన్సర్. ఇంకేంటి నెక్స్ట్ వన్ 28. ఇది ఏదో సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇచ్చారు. పెట్స్ వాల్యూ వచ్చేసరికి 48 అని ఇచ్చారండి. జనరల్గా ఇది న్యూమరికల్ డీకోడింగ్ అంటాం దీన్ని. దీంట్లో భాగంగా చూడండి, జనరల్గా P అంటే పొజిషన్ 16 అని, E అంటే 5 అని, T అంటే 20 అని, S అంటే 19 అని. వీటిని కలిపితే 48 ఎప్పుడో దాటిపోతుంది. రివర్స్ ఆర్డర్ రాయాలి. రివర్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? A1 అయితే Z26 కదా, ఇది ఫార్వర్డ్ ఆర్డర్. రివర్స్ ఆర్డర్ అంటే Z 1, Y 2, అలాగే X 3 రివర్స్ ఆర్డర్. అప్పుడు A 26 అవుతుంది. రివర్స్ ఆర్డర్ లో P అంటే ఎవరు అనుకున్నారు? ఎంతకి? 11. E అంటే రివర్స్ ఆర్డర్ లో 22 అని, T అంటే రివర్స్ ఆర్డర్ లో 7 అని, S అంటే రివర్స్ ఆర్డర్ లో 8 అని. వీళ్ళని కలిపితే 11, 22, 33 + 7 40 + 8 సరిపోతుంది. అదే పని చేయాలి ఎవరికి? డైరీకి కూడా. డైరీకి కూడా మనం రివర్స్ ఆర్డర్ రాస్తే ఆన్సర్ వస్తుంది. మరి రివర్స్ ఆర్డర్ ఏంటి ఇక్కడ? డికి రివర్స్ ఆర్డర్ వచ్చేసరికినేమో W అండి. W అంటే ఆన్సర్ జనరల్గా వచ్చేసరికి 23 వస్తుంది, 24 వస్తుంది. ఓకేనా సరే, 23 వస్తుంది W. ఆ తర్వాత వచ్చేసరికి ఏకి రివర్స్ ఆర్డర్ Z అనమాట, అంటే 26. ఐకి రివర్స్ ఆర్డర్ వచ్చేసరికి నేమో 18, ఆర్కి రివర్స్ ఆర్డర్ వచ్చేసరికి 9, వైకి రివర్స్ ఆర్డర్ వచ్చేసరికి నేమో 2. సో పొజిషన్స్ వీటిని యాడ్ చేయాలి. వీటిని యాడ్ చేస్తే ఎంత ఆన్సర్ వస్తుంది? అదే ఆన్సర్. వీటిని యాడ్ చేద్దాం. 23, 26 అంటే 49. 49కి 2 కలపండి, 51 వస్తుంది. 51 9 కలపండి, 60 వస్తుంది. 60కి 18 కలపండి, 78 వస్తుంది. ఉంది ఆప్షన్ లో. సో క్విజ్ 5లో 29వ క్వశ్చన్కి వస్తున్నాం. సిరీస్ ఇది 11, 17, 28, 51, 96 క్వశ్చన్ మార్క్. సిరీస్ లో ఎప్పుడు కూడా దగ్గరగా నెంబర్లు ఉంటే డిఫరెన్స్ చూడాలి, దూరంగా ఉంటే మల్టిప్లికేషన్ చూడాలి. 11 2 22 -5 చేస్తే ఇది వస్తుంది. 17 2
ఎంత వస్తుంది మనకి? సుమారుగా 34. 34 మైనస్ 28 రావాలంటే -6 చేయాలి. 28 2 56 మైనస్ ఇక్కడ మరలా 5 చేస్తే 51 వస్తుంది. 51 2 102 మైనస్ 6 చేస్తే ఇది వస్తుంది. అంటే ఇంటూ 2 -5 ఇంటూ 2 -6 మరలా ఇంటూ 2 -5 మరలా ఇంటూ 2 -6. అటువంటి తర్వాత ఇంటూ 2 -5 చేయాలి కదా. 96 2 చేయాలి, 192 -5 రాస్తే 187 వస్తుంది. అదే క్వశ్చన్కి ఆన్సర్. 30వ క్వశ్చన్కి వస్తున్నా నేను. ఏమిచ్చారు వీళ్ళు? మరలా సిరీసేనా 458 462 446 482 క్వశ్చన్ మార్క్ తర్వాత ఏమిచ్చారో మనకి వీళ్ళు కాస్త 518 అని చెప్పి ఇచ్చారు. ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి. సో డిఫరెన్స్ చూడాలి దగ్గరగా ఉన్నప్పుడు. ఎప్పుడైనా సరే డిఫరెన్స్ చూస్తే 458కి 462కి 4 గ్యాప్ ఉంటుంది. మైనస్ ప్లస్? మైనస్ కాదు, ప్లస్. అలాగే 462కి 446కి 16 గ్యాప్ ఉంది. మైనస్ ప్లస్? మైనస్. అలాగే 446కి 482కి ఎంత గ్యాప్ ఉంది? 36 గ్యాప్ ఉంది. 36 మైనస్ ప్లస్? ప్లస్. అంటే +4 -16 +36 మరలా మైనస్ రాబోతుంది. అసలు ఏంటివి? 4 అంటే 2 స్క్వేర్ అని, 16 అంటే 4 స్క్వేర్ అని, 36 అంటే 6 స్క్వేర్ అని. సో 2 స్క్వేర్ 4 స్క్వేర్ 6 స్క్వేర్ తర్వాత ఎవరి స్క్వేర్? అది 8 స్క్వేర్ రావాలి. 8 స్క్వేర్ అంటే 64. 482 మైనస్ 64 చేస్తే ఆన్సర్ వస్తుంది. సో 12 - 4 అంటే 8, 7 - 6 1, 4 మిగిలింది. ఆన్సర్ 418. మనం క్విజ్ నెంబర్ 5 కూడా కంప్లీట్ చేసేసాం. ఈరోజు మీరు క్లాసులో క్విజ్ నెంబర్ 7 పేపర్ని రిసీవ్ చేసుకోండి. 6కి సంబంధించి రేపు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీకు ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. క్లాస్ డైలీ 4 గంటలు జరుగుతుంది. అది కాకుండా మనం ఏం చేస్తున్నాం? అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అన్ని లెసన్స్ నుంచి రోజుకి 30 ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇటువైపు క్లాస్, ఇటువైపు ప్రాక్టీస్ 2 జరుగుతున్నాయి మన స్పెషల్ మ్యాథ్స్ బ్యాచ్లో. ఓకే, కలుద్దాం తర్వాత క్విజ్ ఎక్స్ప్లెనేషన్లో.